హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. సమ్మర్ కదా, మస్తు మస్తు జ్యూసులు తాగుదాం, వాటర్ కూడా తాగుదాం. ఎందుకంటే డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి. అయితే నేనైతే ఎండాకాలం కదండి, మమ్మీ వాళ్ళ ఇంటికి అంటే తెలంగాణ వెళ్ళా అనమాట. వచ్చేపాటికి గార్డెన్ మొత్తం ఫుల్గా డ్రై అయిపోయింది. చూడగానే కళ్ళల్లో నీళ్ళన్నీ అస్సలు ఆపుకోలేకపోయా అనమాట. ఇక్కడ పిట్టగోడ మీద అన్ని పోట్స్ తీసి కింద పెట్టేసిన, ఎందుకంటే ఆవులు వచ్చి మొత్తం పీక్కొని తింటాయి అనమాట. ఇక నేనైతే అన్నీ మొత్తం పోట్స్ కొన్ని మొత్తం కింద కావాల్సినవి అన్నీ కింద పెట్టేసి వెళ్ళిన. ఇక చాలా వరకు డ్రై అయిపోయింది. చూడగానే కళ్ళల్లో నీళ్ళు కారినాయి అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు అస్సలు ఏడుపు వచ్చేసింది. వదిలిపెట్టడానికి బాధ అనిపించింది అనమాట. ఎప్పుడైతే ఇంటికి అంటే సెలవులకి ఇంటికి వెళ్తానో అప్పుడు మాత్రం ఎండలు బగ్ అని మండుతాయి. అప్పుడు చెట్లు మాత్రం మంచిగా ఎండిపోతాయి అనమాట. అప్పుడు ఏడుపు వస్తుంది. ఇంటి దగ్గర ఉండి కూడా నేను ఆలోచిస్తా, చెట్లు ఏం చేస్తున్నాయో, ఎండిపోతున్నాయా ఏంటా. ఒక్కోసారి వర్షం పడవచ్చు కదా, 2 సార్లు వర్షం పడవచ్చు కదా అని ఆలోచిస్తా. ఇక సెలవులు అయిపోయి ఇంటికి వచ్చిన బెంగళూరుకి వచ్చే టయానికి చెట్లు చూడండి ఎట్లా ఎండిపోయిందో. చిన్న పిట్ట గోడ ప్లాంట్స్ అయినా సరే, కొన్ని చెట్లైనా సరే ఇట్లా ఎండిపోతే ఎంత ఏడుపు వస్తుందో తెలియదు నాకు అసలు. చాలా పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళు కూడా అలా వదిలిపెట్టి వెళ్ళిపోతే చెట్లన్నీ ఎండిపోతే ఎంత బాధ కదండి. ఇక కొన్ని ఎండిపోతే మాత్రం కొన్ని అయితే పువ్వులు ఇచ్చినాయి. కొన్ని పువ్వులు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్కి ఫ్లవరింగ్ ఉందన్నమాట. చిక్కుడుకాయ, వంకాయలు అట్లా వచ్చేపటికి అవి ఎండిపోయినాయి. కానీ ఈ మందారాకు మాత్రం మంచి పువ్వు పూసింది. ఇంకా ఇక్కడ గోంగూర చెట్టు ఉంది, ఇది కొంచెం బతికింది. లిల్లీ ప్లాంట్ బతికింది. ఒక్కొక్క ప్లాంట్స్ బతికాయి, మిగతా అన్నీ ఎండిపోయాయి అనమాట. ఏంటో నాకు అర్థం కాలేదు అసలు చూడండి, బాగా ఎండిపోయింది. నాకు ఇష్టమైన చెట్లు ఎండిపోయాయి, వద్దన్న చెట్లు మాత్రం మంచిగా కాకరకాయలు మొత్తం పండిపోయినాయి ఎండకి. వంకాయ చెట్టు, ఒక కాయ ఉంది వంకాయ చెట్టుకి. వంకాయ చెట్టు కూడా డల్ అయిపోయింది. అన్నీ అలా అయిపోయినాయి అనమాట. వెళ్ళేటప్పుడు ఎవరినైనా నీళ్ళు పోయి చెప్పడానికి అంటే కూడా ఎవరు దొరకలేదనమాట. నాకు డబ్బులు ఇచ్చి నీళ్ళు పోపిద్దామని అనుకున్నా కానీ ఎవరు దొరకలేదనమాట. గార్డెన్లో ఇలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు అట్లా ఎండిపోయి చూస్తే మాత్రం చాలా బాధలు అనిపిస్తుంది. ఇక చూడండి టమాటాలు, చెప్పినా కదా, కొన్ని అయితే కాయలు ఇచ్చినాయి, కొన్ని అయితే కాయలు ఉన్నాయి, చెట్లు ఎండిపోయినాయి. టమాటాలు కాసినాయి చూడండి. ఇదే నా పిట్టగోడ అండి. పిట్టగోడ మీద కొన్నే చెట్లు, అవే నాకు ఎప్పుడైనా సాడ్ ఫీలింగ్స్ కానీ ఏమైనా ఆలోచనలు వస్తే మాత్రం పిట్టగోడ దగ్గరకు వచ్చి ప్రశాంతంగా నుంచుంటా. ఆ బ్యాడ్ థింకింగ్ అనేది పోతుంది అనమాట. నాకు ప్రశాంతత ఇచ్చేది ఒక గార్డెనే. తర్వాత ఇంకా పిల్లలు అనమాట, పిల్లలతో కొంచెం టైంపాస్ అవుతుంది. ఇంకా ఇది నా బటన్ రోజ్ ప్లాంట్, ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. ఇష్టంగా పెంచుకుందండి, ఎట్లా ఎండిపోయిందో చూడండి. హైబిస్కస్, ఇది మల్లె చెట్టు, పువ్వులు పూయడం ఆగిపోయింది. మనీ ప్లాంట్, ఇక కొన్ని బతికినాయి, కొన్ని అలా అయిపోయాయి. ఇది ఇంకో మనీ ప్లాంట్. ఎండాకాలంలో ఇన్ని బాధలు ఉంటాయని నాకు అసలు తెలీదు. నేను లాస్ట్ ఇయర్ ఒక ఆంటీని పెట్టి వెళ్ళానమాట. తను మనీ ఇస్తా అంటే నీళ్ళు పోయమని చెప్పా. సరే, ఈ ఇయర్ మాత్రం ఆ ఆంటీ కనిపించలేదు, అందుకే వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఇక నాకు ఇష్టమైన గ్రేప్స్ ప్లాంట్ కూడా సగం ఎండిపోవడానికి వచ్చింది. బతికితే బాగుండు. కరివేపాకు చెట్లు అన్నీ ఏందో అలా అయిపోతున్నాయి చూడండి. ఇది ఒక్కటి కొంచెం పర్వాలేదు. మా గార్డెన్, నా పిట్టగోడ గార్డెన్ అయినా సరే కొన్ని చెట్లు అందంగా పెట్టుకొని ఆనందంగా చెట్లకి నీళ్ళు పోస్తూ, వాటితో మాట్లాడుతూ, వాటికి కావాల్సిన ఆహారం ఇస్తూ, ఒక కాయ 2 కాయలు 3 కాయలు ఇచ్చినా పర్వాలేదు, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. నేను కూడా చెట్లను పెంచుతున్నా, అవి నాకు ఫ్రూట్స్ ఇస్తున్నాయి, వెజిటేబుల్స్ ఇస్తున్నాయి అనే ఒక ఆనందం అనమాట. నాలాగే చాలామంది గార్డెన్ పెట్టారు. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీలింగ్స్తో ఉన్నారో నాకు తెలుసు. ఇంకా జింజర్ ప్లాంట్, వాటికి నీళ్ళే అవసరం లేదు, నీళ్ళు లేకపోయినా హాయిగా బతికేస్తుంది అనమాట. ఇదైతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ సీడ్స్ వేస్తే బేబీ ప్లాంట్స్ వచ్చాయి అనమాట. బేబీ బుజ్జి కన్నా. ఇంకా ఇవి కూడా ఎండిపోయింది కొంచెం, అక్కడక్కడ ఇలా ఉన్నాయన్నమాట. ఓన్లీ నీళ్ళు పోస్తే అవే మళ్ళీ పెరుగుతాయిలేండి.
సమ్మర్ వస్తే ఇంటికి వెళ్దాం అనే ఆలోచనని తగ్గించుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్న గార్డెన్ అయినా కానీ ఇంటికి వెళ్దాం అనే ఆలోచన పోగొట్టుకుంటున్నా. ఎందుకో ఏమో తెలీదు. ఎందుకంటే గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలను ఎండిపోకుండా ఉండడానికి చిల్లీ ప్లాంట్ చాలా చిల్లీ ఇస్తాయి, అది కూడా ఎండిపోయింది. ఒకటే ఒక టమాటా ప్లాంట్, టమాటా ప్లాంట్ అనమాట. ఇది హల్దీ ప్లాంట్ సరే బతికింది. ఇంకా చూడండి పువ్వులు ఎలా పూస్తున్నాయి వీటికైతే మంచిగా. బెండకాయ మరుగుజ్జు ప్లాంట్స్ మరుగుజ్జు ప్లాంట్ ఇది కూడా బతికింది అనమాట. పోన్లే సీడ్స్కి పనికొస్తాయని వదిలేసిన. ఈ బెండకాయ చెట్లు మరుగుజ్జులా వస్తున్నాయి, నాకు అసలు అర్థం కావట్లేంటి, బలం లేదనుకుంటా. నేను ఇస్తూనే ఉన్న వాటర్, బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటరు, అలోవెరా లిక్విడ్ అండ్ కిచెన్ నుంచి వచ్చే ప్రతి పీల్స్, వెజిటేబుల్ పీల్స్ అన్నీ వేస్తూనే ఉన్నా. కానీ బెండకాయ చెట్లను చూస్తే నవ్వొస్తుంది, చిన్న కాసినాయి అనమాట. అసలు ఇది సెకండ్ టైం అలా చూడ్డా నా గార్డెన్లో చిన్న పొట్టి మరుగుజ్జు ప్లాంట్ లాగా. ఇది నా గార్డెన్ అండి, పిట్టగోడ గార్డెన్. మీరు కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సమ్మర్కి వెళ్తే ఏదో భయం అనమాట, ఏదో భూకంపం వచ్చినట్టు భయం అనమాట. ఇక సర్లేండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎవరు సపోర్ట్ చేయండి ప్లీజ్. నా హైబిస్కస్ ప్లాంట్, ఇది అలోవెరా అనమాట. ఈ రెండు నా ఫ్రెండ్స్. ఎందుకంటే జుట్టుకు పెట్టుకోవచ్చు, జుట్టుకి అదొక ఆయుర్వేదిక్ అనమాట, మందు లాంటిది. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్